హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నది శుభ ఎస్ఎంఏ వ్లాగ్స్. ఈరోజు విషయం ఏంటంటే మా ఇల్లు కోసం అయితే హెల్పింగ్ వీడియో అయితే పెట్టినాం కదా నిన్న మొన్న. ఆ వీడియో పెట్టిన తర్వాత మీరు కూడా పెట్టండి అని కామెంట్ పెడతారు. అసలు ఇంట్లోకి ఎందుకు బయటకు వెళ్ళారు, ఏ కారణం ఉంది, ఏమైనా కారణం ఉంటే క్లారిటీగా చెప్పండి అని అయితే మొత్తం మంది అడుగుతున్నారు. వాళ్ళందరి కోసం అయితే ఈ వీడియో అనమాట. మేము నిజానికి ఇంట్లోకి బయటికి వెళ్ళడానికి ఎందుకో ఏమో తెలియదు కానీ ఈ సంవత్సరం మా తోట కూడా నిజానికి మస్తు లాస్ వచ్చింది. ఇంకా ఇంకా బయట పని చేయడానికి నాకు చిన్నపిల్లలు ఉన్నారు. ఇక మేము చేసేది తోట పని. 2 తోటలు ఉంటే ఒక తోట వాళ్ళు రిటర్న్ తీసేసుకున్నారు అనమాట. ఇంకా ఒకటే తోట ఉందని చెప్పేసి ఆ తోటలో కూడా మేము చిన్న నుంచి పెద్ద వరకు అందరం పని చేస్తూనే ఉన్నాం. కానీ తోట అయితే లాస్ వచ్చింది. అట్లా అని చెప్పేసి బయటకు వెళ్ళినాం. తోట లాస్ వచ్చింది. తోటలో వచ్చిన పైసలతోటన్నా కనీసం దేవుడి దయ వల్ల ఇల్లు వచ్చింది. ఆ డబ్బులు వస్తేనన్నా ఇల్లు పూర్తి అవుతుందేమో అని ఎదురు చూసినాం. కానీ తోట లాస్ అయిపోయింది. బయటకు వెళ్ళినాం. ఇంకా ఇల్లు అయితే మధ్యలో ఆగిపోయింది అనమాట. చాలా మంది ఇల్లు అయితే అయిపోయిందా అని కామెంట్ పెడుతున్నారు. ఇల్లు అయితే మధ్యలో ఆగిపోయింది. ఇంకా ఫోటో తీసుకుపోయినారు. అయితే 60,000 సపరేట్గా పడుతున్నాయి అని చెప్పారు అనమాట. మాకు ఇల్లు వచ్చిన స్టార్టింగ్లో 60,000 కాదు, ఒకసారి 2 లక్షలు పడతాయి అని చెప్పారు. కానీ అయితే ఆ 2 లక్షల బిల్లు ఏమైందంటే మాకు కొంచెం ఇల్లు లేట్ అయిందనమాట. ఆ 2 లక్షల బిల్లు పడే టైం సరికి మా ఇల్లు కాలేదు. కాకపోయేసరికి కొంచెం లేట్ అయింది. అప్పటికి దాంట్లో నుంచి 60,000 కట్ చేసి 1,40,000 వేసిరు అనమాట. అంటే అప్పటికి మా ఇల్లు ఆ 2 లక్షల బిల్లు వరకు కంప్లీట్ అయ్యే వరకు సిస్టమ్ మార్చేసిరు అనమాట. అట్లా అయిపోయింది. 1,40,000 పడ్డాయి థర్డ్ బిల్ అయితే. ఇంకా 60,000కి సపరేట్గా పడతాయి అని చెప్తే ఇక ఆ ఇల్లు అటో ఇటో అత్తమ్మ అయితే అక్కడ ఇక్కడ కొంచెం అప్పు తెచ్చైతే కట్టించింది. ఆ తర్వాత 60,000 బిల్లు కోసం అయితే ఫోటో తీసుకుపోయారు. దాదాపు ఇప్పటికీ ఫోటో తీసుకుపోయి కూడా 2 నెలలు అవుతుంది అనమాట. అస్సలైతే బిల్లు పడతలేదు. చాలా మంది అంటారు బిల్లు పడదిగా, అయిపోయింది, ఛాన్స్ అయిపోయింది, టైం అయిపోయింది అంటే మాకు కూడా మస్తు భయం అవుతుంది అనమాట. ఇంకా ఇల్లు అట్లనే మధ్యలోనే ఆగిపోతుందేమో, కనీసం తలుపులున్న కిటికీలు తలుపులున్న బాగుండు. వర్షాకాలం ఇంకా చిన్న చిన్న పిల్లలు ఆడపిల్లలు అని చెప్పేసి బయటకు వెళ్ళినాం అనమాట. మేము ఇక్కడన్నా మాకు పని దొరుకుతుంది అని చెప్పేసి ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ కూడా మాకు అంత లేదు. కానీ మేమైతే ఇల్లు కోసమే బయటకు వెళ్ళినాం. ఇంకా తోట లాస్ వచ్చింది, ఏమీ వస్తలేదని చెప్పేసి బయటకు వెళ్ళినాం. ఇంకా ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి అయితే షార్ట్ వీడియోలు కూడా పెట్టట్లేము అనమాట. కనీసం అప్పుడప్పుడు షార్ట్ వీడియోలన్నా ఎక్కువ పెట్టుకునేది. కానీ ఇక్కడికి వచ్చినాక అది కూడా బంద్ అయిపోయింది. మస్తు టెన్షన్ అవుతుంది నిజానికి. ఇంకా నాకైతే 3 ఆడపిల్లలు. ఇంకా ముందు రోజులల్లో పిల్లలు పెద్ద అవుతుంటే ఆడపిల్లలు ఉన్నప్పుడు ఇల్లు ఉండాలి కదా అని ఆలోచించిన. ఇల్లు అయితే ఇంకా మధ్యలో ఆగిపోయింది. నిజానికి అప్పుడప్పుడు అనిపిస్తుంది మా ఇల్లు నిజానికి ఇంతవరకే ఆగిపోతుందో ఏమో, ఇంకెప్పుడు గుడిసెలనే ఉంటామేమో అనిపిస్తుంది. ఇల్లు అయితే మధ్యలో ఆగిపోయింది. ఇక్కడికి వచ్చి ఇక్కడైతే ఉంటున్నాం. కొన్ని రోజుల తర్వాత చూసి హెల్ప్ అడుగుదామని అయితే అనుకున్నాం. నేనైతే మీ అందరిని అయితే హెల్ప్ అడుగుతున్నా. కనీసం నా 3 బిడ్డల కోసమైనా మా ఇల్లు కోసం హెల్ప్ చేస్తారని అయితే అనుకుంటున్నా. అందరైతే హెల్ప్ చేయండి.
ఇల్లు కోసం అయితే మేము బయటకు వెళ్ళినాం. అసలు ఎవరైతే బ్యాడ్ కామెంట్స్ పెట్టొద్దు. ఇట్లాంటి చాలా వరకు పరిస్థితి వస్తుందని అయితే అసలు ఊహించుకోలేదు అనమాట. నిజంగా మాకు ఇల్లు వచ్చిందంటే మస్తు సంతోషపడ్డాం. 5 లక్షలు గవర్నమెంట్ ఇచ్చిన 5 లక్షలు మేము తెచ్చి పెట్టుకుందామని అయితే అనుకున్నాం. కానీ ఇంకా కొన్ని డబ్బులు 1,60,000 రావాలన్నమాట. అవి అయితే రావు అని అంటున్నారు. భయంగా ఉంది అంటే నాకైతే. వీళ్ళంతా అయిపోయినాక వస్తాయంట. అంటే వస్తాయి అంటున్నారు. ఇంకా టైము 1 ఇయర్ వరకే ఉంటుంది. ఇల్లు స్టార్ట్ చేసిన 1 ఇయర్ వరకే ఉంటుందని అంటారు. ఇప్పటి వరకు అయితే మా ఇల్లు ఆల్రెడీ 1 ఇయర్ అవుతుంది అనమాట. ఇంకా కొంచెం కొన్ని రోజులు అయితే 1 ఇయర్ అయితే అవుతుంది. ఇంకా ఆ తర్వాత 1 ఇయర్ అయిపోతే ఇల్లు బిల్లు వస్తుందో రాదో గ్యారంటీ అయితే లేదు. ఇంకా ఇన్ని రోజులు చూసి అయితే మిమ్మల్ని అయితే హెల్ప్ అడుగుతున్నా. ఎవరు బ్యాడ్ కామెంట్ పెట్టకుండా అర్థం చేసుకొని ఆలోచించి హెల్ప్ అయితే చేయండి. కొంతమంది అయితే చేసిర్రు అనమాట. ఇంకా కూడా అర్థం చేసుకొని హెల్ప్ చేయడానికి ముందుకు రండి. నాకైతే 3 ఆడపిల్లలు, మీ అందరికీ తెలుసు కదా. కనీసం నా బిడ్డల కోసమైనా హెల్ప్ చేస్తారని అయితే అనుకుంటున్నా. ఆ ఇల్లు మీ వల్ల కంప్లీట్ అయితే మాత్రం మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. మీరు చేసిన హెల్ప్ వల్లనే మా ఇల్లు కంప్లీట్ అయింది. ఇంకా మాకు గవర్నమెంట్ నుంచి వచ్చింది ఇల్లు అన్న ఆనందం కన్నా మీ వల్లనే మా ఇల్లు కంప్లీట్ అయిందనే ఆనందం ఎక్కువ ఉంటుంది. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాము. అందరైతే హెల్ప్ చేయాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చేస్తారనే నమ్మకం ఉంది. ఆ నమ్మకంతో అయితే వీడియో తీస్తున్నా. ఎవరు బ్యాడ్ కామెంట్ పెట్టొద్దు. బ్యాడ్ కామెంట్ అంటే ఎందుకు, మీకు యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి కదా, అందులో శాలరీ వస్తలేదా, కట్టుకోవచ్చు కదా అంటే, మాకు ఖర్చులు అసలు ఇంట్లో వెళ్ళకనే మేము బయటకు వెళ్ళినాం. శాలరీ వస్తుందా లేదా అనేది కూడా వీడియో అయితే తీస్తాము. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. మీకైతే చేతులు ఎత్తి మొక్కుతున్నా. అందరైతే హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు హెల్ప్ చేస్తే మా ఇల్లుకు తలుపులు, కిటికీలు, ఇంకా ఏముంది, సెల్ఫులు, బండలు, బాత్రూమ్ అయితే లేదనమాట. కనీసం తలుపులు, కిటికీలు వచ్చినా కానీ మా ఇల్లు అయిందనే ఆనందంతో ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని కామెంట్ పెడుతురు కదా. నిజంగా మేము వచ్చింది ఇక్కడికి ఇల్లు గురించి అనమాట. మా ఇల్లు మీరు చేసే హెల్ప్ తోటి అయిందనుకో, నిజానికి మేము మా ఇంటికి అయితే వెళ్ళిపోతాం. హెల్ప్ అయితే చేయండి. స్క్రీన్ మీద అయితే నెంబర్లు ఇస్తాం. చేస్తారనే నమ్మకం అయితే నాకుంది. ఎవరో ఒకరైతే కొంచెం బ్యాడ్ కామెంట్ పెడుతురు అనమాట. ఎప్పుడు అడుక్కోవడమేనా, మీకు యూట్యూబ్ ఛానల్ ఇన్ని ఉన్నాయి కదా, ఎందుకు అడుక్కుంటున్నారు అని అయితే కామెంట్ పెడతారు. ఇప్పుడు ఎవరి ఇంటి పరిస్థితి వాళ్ళకి తెలుస్తుంది. ఎవరికి ఎన్ని ఖర్చులు ఉంటాయి, ఎన్ని ఉంటాయి అనేది. ఒక ఇంట్లో మనం చాలా మంది కనపడితే మస్తు డబ్బులు, మనుషులు మన ఇంట్లో ఎంత ఉంటే అన్ని డబ్బులు ఉంటాయి అన్నట్టుగా కొంతమంది అంటారు. కానీ మా పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉందన్నమాట. చాలా రోజుల నుంచి మా ఇల్లు ఆగిపోయి కూడా చాలా రోజులు అవుతుంది. 2 నెలలు 3 నెలలు అవుతుంది. అప్పటి నుంచి హెల్ప్ అడుగుదాం అనుకుంటున్నాం కానీ బిల్లు పడుతుందేమో చూద్దాం అనుకుంటున్నాం. అసలు ఆ బిల్లు అయితే పడతలేదన్నమాట. ఇంకా ఇన్ని రోజులు అయితే ఎదురు చూసి మిమ్మల్ని అయితే హెల్ప్ అడుగుతున్నాం. అందరూ ఏ బ్యాడ్ కామెంట్ పెట్టకుండా హెల్ప్ చేస్తారనే నమ్మకం అయితే నాకుంది. మీరు హెల్ప్ చేస్తే మాత్రం ఎప్పటికీ మీరే మాకు ఇల్లు కట్టించిర్రు మొత్తం అనేంత రుణపడి ఉంటాం మీకైతే. ఎవరైతే బ్యాడ్ కామెంట్ పెట్టొద్దు. దయచేసి అందరైతే హెల్ప్ చేయడానికి ముందుకు రండి. అర్థం చేసుకోండి. నా బిడ్డలకు పెద్ద భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఆడపిల్లలు కదా, ఆడపిల్లలు ఉన్న దగ్గర ఇల్లు ఉండాలంటారు. అందరైతే అర్థం చేసుకొని హెల్ప్ అయితే చేయండి. స్క్రీన్ మీద అయితే 2 నెంబర్లు అయితే ఇస్తాం. ఒక్క నెంబర్ పని చేయకపోయినా ఇంకో నెంబర్కి ట్రై చేయండి. ఏ నెంబర్ కూడా ఫోన్పే కొట్టడానికి రాకపోతే ఫోన్ చేసి అడగండి. ఇంకా నెంబర్లు ఉన్నాయి, చెప్తామన్నమాట. ఓకేనా? మరి అందరైతే హెల్ప్ చేస్తారనే నమ్మకం అయితే నాకుంది. హెల్ప్ చేస్తారు, ఎదురైతే నేను చూస్తా.
ఇప్పటి వరకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికైతే థ్యాంక్ యూ సో మచ్. ఇంకా కూడా హెల్ప్ చేయండి. ఆ, ఎదురు చూస్తుంటా నేను మీ హెల్ప్ కోసం. బాయ్ మరి.